హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ బ్లాగ్లో నేనైతే మైక్ కొనడం కోసం అని చెప్పేసి శంషాబాద్ అయితే వెళ్ళబోతున్నా. నేను ఒక్కనే వెళ్ళట్లేదు, నేను ఇంకా నా ఫ్రెండ్ వెళ్ళబోతున్నాం. గైస్ ఇప్పుడు టైం అయితే 7:04 అయింది. కానీ అంటే ఏదైతే వైర్లెస్ మైక్ ఉంటుందో బ్లాగ్స్ చేయడానికి మనకైతే మైక్ ఇంపార్టెంట్ కదా. చాలా అంటే మా ఫ్రెండ్ ఏమంటున్నాడు అనేసి అంటే, నువ్వు ఇలా చేస్తే నీకైతే వ్యూస్ ఎక్కువ రావు, ఎప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తావో అప్పుడే నీకు వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్తున్నాడు. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు స్కూటీలో పెట్రోల్ వేసి అక్కడి నుంచి శంషాబాద్ వెళ్ళాలనేసి ప్లానింగ్ ఉంది. ఇంకా పైన ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని కూడా తీసుకురావాలన్నమాట. సో మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళి మా ఇద్దరం వెళ్ళి మైక్ అయితే కొనడానికి ఇది ప్లాన్. ఏమవుతుందో చూద్దాం. స్కూటీ అయితే ఇక్కడ ఉంది, దీన్ని ఇప్పుడు బయటకు తీసి నాకేం ఐడియా వచ్చిందనేసి అంటే 10 సార్లు వెళ్ళేసి రావడం ఎందుకు, అదైతే ఒకేసారి వాడితో కలిసి వెళ్ళిపోతాయి, అలా పెట్రోల్ కొట్టించడం అయిపోద్ది, దాని నెక్స్ట్ అటు నుంచి అలా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఆగాను అనమాట. అంటే వాడు వంట చేస్తూ ఉన్నాడు, బట్ ఏంటంటే ఒక పావు గంట లేదనేసి అంటే 20 నిమిషాలు ఆగడంలో తప్పేం లేదు కదా. ఆగేసి అలా కలిసి వెళ్ళిపోతాం, ఒకేసారి పని అయిపోద్ది. ఇంకా గాయస్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం, కానీ వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, పట్ట కప్పుతున్నారు, బులోరో పైన పట్ట కప్పుతున్నారు. మేబీ వెజిటేబుల్స్ ఏవో తీసుకెళ్తున్నారు, తెలియదు ఏం తీసుకెళ్తున్నారు మనకి. కాకపోతే ఏంటంటే అంటే పట్టా కప్పేస్తున్నారు. పైన చూడండి, స్కై ఒక్క స్టార్ కూడా కనిపించట్లేదు, వర్షం పడేలా ఉంది, చల్ల గాలి వస్తుంది. సో అందుకనే ముందు జాగ్రత్తకి వీళ్ళు కట్టేస్తున్నారు ఇలాగా. గాయస్ ఆశీస్ కూడా వచ్చేసాడు, ఇంకా ఎక్సలెంట్గా రెడీ అయ్యి ఉన్నాడు చూడండి. ఇంకా షూస్ వగేరా అన్నీ వేసుకొని సిగ్గుపడుతున్నాడు కుర్రోడు. పెట్రోల్ అయితే ఫుల్ చేయించాం బండిలో. చూడండి 567 అయింది ఈ బంక్లో. మనోడు క్యాప్ పెట్టాడు. ఇక్కడైతే కొంచెం లైటింగ్ బాగుందండి, చాలా ప్రశాంతంగా వెళ్ళడానికి చేయడం. నేను ఇతనికైతే ఫోన్ చేతిలో పట్టుకోమని ఇచ్చాను, ఇతనైతే రీల్ తీస్తున్నాడు. ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేయండి. పర్లేదు కదా, బాగానే వచ్చిందని అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అతను చేసింది ఏం లేదు, జస్ట్ పైకి అయితే మళ్ళీ కిందకి దించాడు. తర్వాత నేనైతే చూసాను అనమాట, నేను ఫోన్ తీసుకున్నాను, నా చేతిలో తీసుకునేటప్పుడు చూసాను, రికార్డింగ్గా ఉంది. బండి అయితే ఇక్కడ పెట్టాం, ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాం. కానీ ఈయనకి అడిగాం, అంటే యాక్సెసరీ షాప్ ఎక్కడుంది అని చెప్పేసి, ఆయనేమో తెలియదు అని చెప్పారు. ఇంకేం చేస్తాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం తప్ప. గాయస్ మేమైతే ఇప్పుడు ఆశీస్ ప్యాలెస్కి రీచ్ అయ్యాం. ఎంత పెద్ద ప్యాలెస్, ఎంత బాగుందో కదా, ఎక్సలెంట్గా అనిపిస్తుంది ఆశీస్ ప్యాలెస్. గాయస్ మేమైతే ఒక ప్లేస్కి వెళ్దామనేసి అనుకున్నాం, కానీ ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం, లోపలికైతే వెళ్ళట్లేదు. గాయస్ యాక్చువల్లీ మేమైతే ఇక్కడికి వెళ్దామనేసి అనుకున్నాము, ఆదిశంకరాచార్య ఫోటో కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్దామనేసి అనుకున్నాం. అంటే విగ్రహం అది, కానీ దారి తెలియడం లేదు. గాయస్ ఎంత దూరం వెళ్ళాము, ఎంత జర్నీ చేసాము, అన్నీ చేసాం, కానీ మనకి ఏదైతే కావాలో అదైతే దొరకలేదు. ఫుల్ డిసప్పాయింట్లో ఉన్నాను, నిజంగా చెప్తున్నా. అస్సలు మూడే పోలేదు, అనవసరంగా వెళ్ళేలాగా అనిపిస్తుంది. ఏం చేస్తాం, అక్కడ దొరుకుతుందని చెప్పారు, అక్కడ అంటే ఇక్కడ చెప్పారు అక్కడ దొరుకుతుందని చెప్పేసి, అక్కడికి వెళ్ళాక ఏమైందో తెలుసా, ఇక్కడ ఏమంటారు దాన్ని, పెన్ డ్రైవే కావాలనేసి అంటే దొరకట్లేదు ఇక్కడ మీకు. ఇంకా కెమెరా యాక్సెసరీస్, మైక్స్ కావాలనేసి అంటే మీకు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఏం చేస్తాం, అయినా కొంచెం ముందుకు వెళ్ళి ట్రై చేసాం, కానీ మాకైతే ఎక్కడ ఏం దొరకలేదు. గాయ్స్ డిన్నర్ అయితే అయిపోయింది, వ్లాగ్ అయితే ఎడిట్ చేయాలి. ఓకే, ఇక ఈ బ్లాగ్ అయితే ఇంతే. బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఇంకా, బాయ్. గాయ్స్ సన్ చూడండి, సన్సెట్ టైంలో ఎంత బాగున్నాడు కదా, సూర్యుడు ఎక్సలెంట్గా కనిపిస్తున్నాడు. ఇది లైటింగ్ ఉండేటప్పుడు ఇలా కనిపిస్తున్నాడు. ఇంకా జూమ్ చేస్తాను చూడండి, ఎంత జూమ్ చేస్తే ఎలా కనిపిస్తాను. ఇంకా జూమ్ చేద్దామా.